వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేసేలా ఉండాలి. ఎన్నికల సమయంలో పార్టీల అధినేతలు ఏమని చెప్తారు? మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాము అని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ యువత ఉపాధిపైనే దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకులు. పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు ఉన్నప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చి ఉంటుందో ప్రతిపక్ష పార్టీ నేతలపై వారు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాలి. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలపై చర్యలు తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు అనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలి. ఖచ్చితంగా రాజకీయ నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఉంటే వారు చూసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగేలా రాజకీయ నాయకులు చర్యలు తీసుకోకూడదు అనే విషయాన్ని గుర్తించాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ 50 ఇళ్లకు సంబంధించిన ప్రజలకు సేవలు అందించేవారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 2-3 లక్షల మంది యువతీ యువకులను వైసీపీ ప్రభుత్వం నియమించి వారి ద్వారా సేవలు అందిస్తూ వారికి గౌరవ వేతనంగా నెలకు 5,000 రూపాయలు ఇస్తూ ఉండేది. అయితే 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తొలగించము, అలాగే కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటీర్లకు 5,000 వేతనం ఇస్తుంది. మేము అధికారంలోకి వస్తే 10,000 గౌరవ వేతనం ఇస్తూ వారిని అలాగే కొనసాగించడం జరుగుతుందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఏమన్నారు? గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కొనసాగించడానికి ఎలాంటి జీవో తయారు చేయలేదు. మరి అలాంటి వ్యవస్థను మేము ఎలా కొనసాగించాలని కూటమి ప్రభుత్వంలోని మంత్రులు మాట్లాడారు. స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో మాత్రం దాదాపు 1,00,000 మంది వరకు మహిళలు ఉన్నారు. మీ అన్నగా నేను మీకు ద్రోహం చేయను, వాలంటరీ వ్యవస్థను అలాగే కొనసాగిస్తాము, వైసీపీ ప్రభుత్వం కంటే 5,000 ఎక్కువ ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఆ మాట కూడా మర్చిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసివేయడం ద్వారా చాలామంది యువకులు నిరుద్యోగులుగా మారిపోయారు. ఇది ప్రభుత్వానికి మంచిది అనుకుంటే అది వారిష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థను పెట్టింది కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ఉంటారు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వాలంటరీ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా పనిచేసి ఉంటే అంత ఘోరంగా వైసీపీ ఎందుకు ఓడిపోతుంది అనేది కూడా కూటమి నాయకులు ఆలోచించాలి. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కోపంతో వాలంటరీ వ్యవస్థను కొనసాగించకపోవడం ఖచ్చితంగా కూటమి నాయకులు చేసే తప్పుగా వాలంటీర్లు భావిస్తున్నారు. భవిష్యత్తులో దాని ప్రభావం ఉంటుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను తొలగిస్తుంది. ఇందులో దాదాపు 9,000 మందికి పైగా యువకులు ఉపాధి కోల్పోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ప్రజలందరూ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రేషన్ వాహనాల ద్వారా ఎండియూలను ఏర్పాటు చేసి వారు ప్రజల ఇంటి దగ్గరకే వచ్చి రేషన్ సరుకులు అందిస్తున్నారు.
కొన్ని వేల మంది యువకులకు ఉపాధి కలిగింది. అది మంచిదా కాదా ఒక్కసారి కూటమి నాయకులు ఆలోచించాలి. అలాంటి వ్యవస్థలను రద్దు చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు పెట్టిన పథకాలను మీరు తొలగిస్తున్నారని కూటమి నాయకులు భావించవచ్చు. అయితే యువకుల ఉపాధిపై కూడా మీరు దెబ్బ కొడుతున్నారనే విషయాన్ని కూటమి నాయకులు ఆలోచించుకోవాలి. ఆ పార్టీ మీద కక్షతో యువకుల కడుపు మీద కొడితే ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులు తెలుసుకోలేనంత స్థితిలో ఉంటారా? వీడియో చూసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో యువకులకు ఉపాధి కల్పించింది. ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులతో చాలామంది యువకులు జీవనాన్ని సాగిస్తున్నారు. ఆ చిన్న చిన్న ఉద్యోగాలు కూడా లేక లక్షలాది మంది యువకులు నిరుద్యోగులుగా రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి సమయంలో వారికి వైసీపీ ప్రభుత్వం చిన్న చిన్న ఉద్యోగాలు కల్పిస్తే వాటిని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలను తీసేస్తే మరి యువకులు ఉపాధి కోల్పోయినట్టు కాదా? ఈ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడదా? ఆలోచించాలి. ఒకటైతే మనం గ్యారంటీగా చెప్పవచ్చు, కూటమి ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కొనసాగించలేదు. ఇప్పుడు రేషన్ వాహనాల వ్యవస్థను రద్దు చేసి చాలామంది యువకులకు ఉపాధి కోల్పోయేటట్లు చేసింది.